ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న భార్యాభర్తలు అమాయకులు కాదు, చాలా నీచులు. ఈ సమాజంలో ఇలాంటి దరిద్రులు ఉన్నారంటే అది మనకే సిగ్గుచేటు. 100 మంది కష్టాన్ని దోచుకొని ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఇలాంటి వాళ్ళని మన చుట్టుపక్కల ఉంటే మనమే వెలివేసేయాలి. వీళ్ళు చేసిన పనికి కరీంనగర్లో పోలీసులే షాక్ అయ్యారు. అసలు వీళ్ళు ఏం చేశారంటే, ఫోటోలో ఉన్న ఈ వగలమారి వయ్యారి ఇన్స్టాలో తన అందమైన ఫోటోలు పెట్టి 100 మందిని హనీ ట్రాప్ చేసింది. ఈ ట్రాప్లో పడ్డ వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి లక్షలు డబ్బులు దోచేసింది. ఇలాంటి ఆడదాని వల్ల మిగతా వాళ్ళ పరువు కూడా పోతుంది. వీళ్ళు శరత్, లలిత. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. శరత్ మార్బుల్ వ్యాపారం చేసేవాడు. అందులో సరిగా కలిసి రాక బ్యాంక్లో భారీగా లోన్స్ తీసుకొని ఇంటీరియర్గా వర్క్ స్టార్ట్ చేశాడు. అందులో కూడా సరిగా కలిసి రావడం లేదని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొత్తగా ఒక ప్లాన్ చేశారు. అది ఏంటంటే వ్యభిచారం చేస్తే భారీగా డబ్బులు వస్తాయని ఇద్దరు ప్లాన్ వేశారు. నార్మల్గా అయితే సరిగా రావని బ్లాక్మెయిల్తో వ్యభిచారం చేద్దామని ఇద్దరు ఇన్స్టాలో ఫొటోస్ పోస్ట్ చేసేవాళ్ళు. శరత్ తన భార్య ఫోటోలని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ పక్కన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేవాడు. అందంగా ఉన్న ఫోటోలు పెట్టి ఫోన్ నెంబర్ కూడా పెడితే ఇంకా జనాలు ఆగుతారా? వీళ్ళకి ఫోన్లు చేసేవాళ్ళు. లలిత వాళ్ళతో ప్రేమగా మాట్లాడేది. మీరంటే నాకు ఇష్టం, కలుద్దామనేది. వాళ్ళు కూడా అది నిజమే అని నమ్మేసి వీళ్ళు చెప్పిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. లోపల జరిగేదంతా సీక్రెట్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసేవాళ్ళు. ఇలా వీడియోస్ చూపించి భయపెట్టి చాలామంది దగ్గర లక్షలు తీసుకున్నారు. ఇందులో ఎవరో కూడా కేసు పెట్టడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది కదా. అందుకని ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా వీళ్ళకి భయపడి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఇలా చేస్తూ ఒక మంచి ఇల్లు, ఒక కారు కూడా కొన్నారు. అయినా వీళ్ళకి ప్రశాంతంగా లేదు. ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకెవరిని బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటూ ఇన్స్టాగ్రామ్లో డబ్బున్న వాళ్ళని, వ్యాపారవేత్తలని సెర్చ్ చేసి మరీ వీళ్ళు ట్రాప్లోకి దించేవాళ్ళు. అలా చేస్తూ ఉండగా కరీంనగర్కి చెందిన ఒక వ్యాపారవేత్త వీళ్ళ ట్రాప్లోకి పడ్డాడు. లలిత అందాన్ని చూసి మైమరిచిపోయాడు. అందరిలాగే ఇతన్ని కూడా తన ఫ్లాట్కి రమ్మని పిలిచింది. అలా అతను తరచూ వస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి వీళ్ళ భాగోతం బయటపడింది. అడిగినంత డబ్బు ఇస్తేనే, లేదంటే ఈ వీడియోని వైరల్ చేస్తామని భయపెట్టేవాళ్ళు. అతను కూడా వీళ్ళకి భయపడి అక్షరాల 15 లక్షలు వీళ్ళకి ఇచ్చేశాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి లలిత మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పేది. అడిగినంత డబ్బు ఇచ్చావు కదా, ఇంకెలాంటి ప్రాబ్లం లేదు, నిన్నేమీ అడగము, మళ్ళీ నువ్వు రావచ్చు అని చెప్పేసరికి అతను మళ్ళీ ఆ మాటలు నమ్మి మళ్ళీ ఇంటికి రావడం స్టార్ట్ చేశాడు. వీళ్ళు కూడా అదే అవకాశం కదా, మళ్ళీ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారు. నాకు ఇంత అమౌంట్ కావాలి అని. ఆ వ్యాపారి ₹1,00,000 చెక్కు రాసి ఇంక నేను ఇవ్వలేను అని చెప్పేశాడు. అయినా వీళ్ళ వదలలేదు. అతన్ని చాలా భయపెట్టేవాళ్ళు. ఫోన్స్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాం, వీడియోని ఆన్లైన్లో పెడతామని రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇంకా వీళ్ళ టార్చర్ భరించలేక ఆ వ్యాపారి కరీంనగర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద కేసు పెట్టాడు. ఇంకా అంతే, పోలీసులు వెళ్ళి వీళ్ళిద్దరిని లాక్కొచ్చి స్టేషన్లో పడేశారు. ఆరా తీయగా వీళ్ళు చేసిన వెధ పనులన్నీ, దోచుకున్న డబ్బులు అవన్నీ కూడా బయటపడ్డాయి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫోటోలు, ఫోన్ నెంబర్లు చూసి ఇలాగే చేసి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇలాంటి చెత్త వెధవల్ని నమ్మి మీ డబ్బుని, జీవితాన్ని నాశనం చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.